గత 10 ఏళ్లలో 67 కోట్ల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేసింది. 2018లో ఏకంగా 10 కోట్ల మందికి పైగా అన్నప్రసాదాన్ని అందించింది. ఇక అన్నప్రసాద ట్రస్ట్ కు భక్తులు ఇప్పటివరకు ఏకంగా 2200 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇలా స్వామి చెంతకు వచ్చే భక్తుల ఆకలి తీర్చేలా అన్నప్రసాద వితరణ చేయాలన్న ఆలోచనతో అన్నప్రసాద ట్రస్టును నిర్వహిస్తోంది టీటీడీ. 1985 ఏప్రిల్ 6వ తేదీన శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టును ప్రారంభించింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఈ ట్రస్టును ప్రారంభించగా అప్పట్లో నిత్యం 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసింది టీటీడీ. 1994లో శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదాన ట్రస్టుగా రూపాంతరం చెందిన ఈ పథకం 2014కి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుగా మార్పు చెందింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించడమే ధ్యేయంగా అన్నప్రసాద వితరణను ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చింది టీటీడీ. 2012లో ఆలయానికి ఈశాన్యం వైపున ఆసియాలోనే అతిపెద్దదైన అన్నప్రసాద సముదాయాన్ని నిర్మించింది టీటీడీ. అన్నప్రసాద సముదాయంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాద వితరణను చేయడం ప్రారంభించింది. యాత్రికుల వసతి సముదాయాలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ చేస్తోంది. ప్రస్తుతం తిరుమలలో 36 ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సాధారణ రోజుల్లో 1,75,000 నుంచి 1,90,000 భోజనాలను పంపిణీ చేస్తుండగా వారాంతంలో ఈ సంఖ్య 1,95,000 నుంచి 2,20,000గా ఉంటోంది. టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అన్నప్రసాద సముదాయంలో భోజనాలు స్వీకరించడమే కాదు, అన్నప్రసాద వితరణకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు అన్నప్రసాద వితరణకు 2200 కోట్ల రూపాయల విరాళాలు భక్తుల నుంచి అందాయి. డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం ద్వారానే అన్నప్రసాద ట్రస్టును నిర్వహిస్తోంది టీటీడీ. 2016లో 7,79,00,000 భోజనాలను పంపిణీ చేయగా 2017లో ఈ సంఖ్య 10,28,00,000కు చేరుకుంది. 2018లో 10,42,00,000 మందికి భోజనాలను పంపిణీ చేసింది టీటీడీ. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా